దేవుణ్ణి స్తుతించే విధానమును గురించి తెలుసుకుందాము. మొదటిగా దేవునితో మనం సమాధాన పడాలి. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము ప్రభు ఎదుట వినయముగా పాపమును ఒప్పుకొనిన తర్వాత స్తుతి యాగము చెల్లించాలి. రెండవదిగా మనము మనుషులతో సమాధాన పడాలి. లేవీకాండము 6వ అధ్యాయము 1-7 వచనాల ప్రకారము మొదట మన సహోదరులతో సమాధాన పడి అటు తర్వాత దేవుని ఎదుట స్తుతులు అర్పించాలి. మూడవదిగా ఉత్సాహముతో మనం చెల్లించాలి. సణుగు కొనకయు బలవంతము కాక ప్రతి వ్యక్తి తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి. నాలుగవదిగా పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుణ్ణి స్తుతించాలి. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి స్తుతించినప్పుడు ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించు గొప్ప వరము పరిశుద్ధాత్మ శక్తి. దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి.